హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇది ఒక 22 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. సో బిల్డింగ్ అనేది కంప్లీట్గా రిపేర్ అండ్ వాటర్ ప్రూఫింగ్ చేసి ఇవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 22 years బ్యాక్ కట్టినప్పుడు మధ్యలో ఓన్లీ వన్ టైం మాత్రమే పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ని లాంగ్ రన్ నుంచి చాలా రోజుల నుంచి ఈ అట్మాస్ఫియరిక్ ఇంపాక్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం, రెయిన్స్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ వల్ల కావచ్చు, ఈ వాతావరణ ప్రభావం అనేది బిల్డింగ్ పైన పడడం వల్ల ఎక్స్టీరియర్లో క్రాక్స్ ఫామ్ అయ్యి ఆ క్రాక్స్లో నుంచి వాటర్ లోపలికి వచ్చి అండ్ బిల్డింగ్ కారిడార్స్లో కంప్లీట్గా వాటర్ అనేది ఈ ఎక్స్పోజ్డ్ స్టేర్ కేస్ ఉండడం వల్ల ఆ స్టేర్ కేస్లో జాయింట్స్లో నుంచి వాటర్ అనేది పెనిట్రేట్ అయ్యి ఆ కారిడార్స్లో నుంచి మొత్తం బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏముండిందంటే మేజర్గా మనకి స్కూల్స్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టాయిలెట్స్. సో టాయిలెట్స్లో మనకి ఈ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోయినా, అంటే చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వాష్ చేయడం, యాసిడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయడం, అది మనకి బాత్రూమ్ ఫ్లోరింగ్ సిస్టమ్ అనేది తొందరగా ఫెయిల్ అవుతుంది, లేదా జాయింట్స్ అనేది తొందరగా ఫెయిల్ అవుతాయి. సో ఈ జాయింట్స్లో నుంచి వాటర్ కిందికి పెనిట్రేట్ అయ్యి ఇది స్కూల్ బిల్డింగ్ ఫ్లోర్ కింద నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయి బిల్డింగ్ మొత్తం ఆల్ ద 360 degreesలో స్ప్రెడ్ అయింది. సో దీనివల్ల క్లాస్ రూమ్స్లో డాంప్నెస్ రావడం, వాల్కున్న పెయింట్ అంతా కూడా పీల్ ఆఫ్ అవ్వడం అండ్ ప్యాచెస్ అన్నీ కూడా డిఫరెంట్గా, వాల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాచెస్ ఏర్పడడం. సో స్కూల్ ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో కమర్షియల్ బిల్డింగ్ ఓనర్కి చాలా లాస్ జరుగుతుంది. సో ఈ లాస్ని మనము ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మనకి బిల్డింగ్ కట్టిన ఎవ్రీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నల్ వెట్ ఏరియాస్లో మనకి ఈ బాత్రూమ్ బాల్కనీ వాష్ ఏరియాస్లో టైల్స్ డ్యామేజెస్ కావచ్చు అండ్ ఫిట్టింగ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, గ్రౌట్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. సో లేకపోతే ఏమవుతుందంటే ఈ ఏరియాస్లో కిందకి పెనిట్రేట్ అయిన వాటర్ మనకి బిల్డింగ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది మనం బిల్డింగ్ ఎక్స్టీరియర్లో పడి బిల్డింగ్ ఎక్స్టీరియర్లో వేసిన పెయింట్ లైఫ్ అనేది డిగ్రేడ్ అయిపోయి అది పెయింట్ ఫిల్మ్ అంతా కూడా ఫ్లేకింగ్ అండ్ క్రాకింగ్, పెయింట్ ఫిల్మ్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయి మనకి డ్యామేజ్ స్టేజ్లోకి వచ్చి క్రాక్స్ నుంచి వాటర్ లోపలికి వెళ్ళి ఇంటీరియర్ డ్యామేజ్ అవ్వకముందుకే మనము ప్రాపర్ పీరియాడికల్ కేర్ కింద బిల్డింగ్ ఎక్స్టీరియర్లో క్రాక్స్ ట్రీట్మెంట్తో పాటు అట్మాస్ఫియరిక్ ఎలాస్టమరిక్ కోటింగ్, అంటే దీంట్లోనే మనకి ఆల్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు మనం స్కూల్ చూడొచ్చు, మనం ఎంత పర్ఫెక్ట్గా ఎలివేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇక్కడ ఆరెంజ్, బ్రౌన్ అండ్ ఐవరీ కలర్ కాంబినేషన్స్లో మనకి బిల్డింగ్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో బేసికలీ కార్పొరేట్ స్కూల్కి మనం ఈ విధంగా కాంబినేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ స్కూల్ ఆర్కిటెక్ట్తో మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ షేడ్స్ అనేది మనం డిసైడ్ చేసాం. సో ఎవ్రీ బిల్డింగ్, ఈవెన్ కమర్షియల్ బిల్డింగ్ ఆర్ రెసిడెన్షియల్ బిల్డింగ్, ఒక ప్రాపర్ పీరియాడికల్ మెయింటెనెన్స్ కనుక మనము ఎక్స్టీరియర్ కింద తీసుకున్నట్లయితే వాటర్ ప్రూఫింగ్ అండ్ డెకరేటివ్ సిస్టమ్ అండ్ యాంటీ కార్బోనేషన్ సర్టిఫైడ్ మెటీరియల్స్ ద్వారా మనం బిల్డింగ్ ఎక్స్టీరియర్ని డ్యామేజ్ అవ్వకుండా బిల్డింగ్ లైఫ్ని మనం పెంచవచ్చు. అంటే బిల్డింగ్ ఒక 20-30 yearsలోనే మనకి డ్యామేజ్ కండిషన్లోకి రాకుండా బిల్డింగ్ని మనం ప్రాపర్గా ఈ విధంగా మెయింటైన్ చేస్తే 100 years వరకు దీని లైఫ్ని తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకి స్కూల్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ బిల్డింగ్ ఇన్ఛార్జ్. హలో సార్, హేమంత్ గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మనకి ఎలివేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది అండ్ రిమైనింగ్ 3 sides ఇంకా పెండింగ్ ఉంది. సో అది కూడా మనం వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ యూ. సో ఈ బిల్డింగ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 20+ అయ్యిండొచ్చు అన్న. 20 years అవుతుందా? 20 years అయింది. ఓకే. సో ఇప్పుడు ఇది స్కూల్ ముందు ఉన్న స్కూల్ వాళ్ళ నుంచి మనకి కొత్త స్కూల్ వాళ్ళకి ప్రెమిసెస్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా? అవును, ఇంతకు వేరే స్కూల్, కొత్త స్కూల్ వచ్చింది వాళ్ళకి ఇస్తున్నాం బిల్డింగ్. ఓకే. ఎన్ని ఇయర్స్ లీజ్ ఇంకా మనం డిస్కస్ చేయలే వాళ్ళతో, కాకపోతే ఇప్పుడు మనం మొత్తం వర్క్ చేసి వాళ్ళకి. సో బిల్డింగ్ ఎన్ని ఇయర్స్ మనకి కొత్త క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఇప్పుడు మనం బిల్డింగ్ అనేది మీ ఓన్. సో బిల్డింగ్ అనేది ఎవరైతే మనకి బిల్డింగ్ ఓనర్ వేరు, ఇక్కడ స్కూల్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు వేరు అనమాట. సో జనరల్గా ఎవరు స్కూల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ ఈవెన్ ఎనీ టెనెంట్ వాళ్ళకి ఏంటంటే బిల్డింగ్లో ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళకి లాస్ ఏమి ఉండదు. సో బిగ్గెస్ట్ లాస్ ఎవరికంటే బిల్డింగ్ ఓనర్, ప్రాపర్టీ ఓనర్కి. సో ప్రాపర్టీ ఓనర్ అనేది ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే కనుక లాంగ్ లైఫ్ వస్తుంది. ఒకసారి మనము ఒక ఆర్గనైజేషన్కి బిల్డింగ్ని ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ లేదా వాళ్ళ యాక్టివిటీ పర్పస్లో బిల్డింగ్ యూసేజ్ చేస్తున్నప్పుడు
ఎంత ఫ్రీక్వెంట్గా మీరు దీన్ని మానిటరింగ్ చేస్తారు? ఇప్పుడు లోపల బాత్రూమ్సే కావచ్చు అండ్ ఎక్స్టీరియర్సే కావచ్చు, టెర్రస్ కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, వాళ్ళకు ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసినాక మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారా? అంటే చాలా డ్యామేజెస్ జరిగాయి కదా ప్రాపర్టీ కాబట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది కదా. ఒక 10 days, every 10 days to 15 days మధ్యలో అన్న ఇప్పుడు మీరు ఏం చెప్పండి అంటే, ఇప్పుడు లోపల క్యాజువల్గా మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు లోపల ఆల్రెడీ చాలా డ్యామేజెస్ జరిగినాయి. ఇప్పుడు మనం టైల్స్, బాత్రూమ్స్, బాల్కనీస్, టెర్రస్ ఇవన్నీ చూసినాము. ఆ బాత్రూమ్ నుంచి వాటర్ వెళ్ళి కంప్లీట్గా వెనకాల నుంచి ఎగ్జిట్ అవుతున్నాయి వాటర్, ఆ గోడల నుంచి కారిపోతున్నాయి. ప్లంబింగ్ ఏరియాలో మొత్తం బాత్రూమ్స్ వెనక భాగంలో బ్యాక్ సైడ్ వాల్ అంతా సిప్పేజ్ ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ నేను ఏమంటున్నా అంటే, కింద బాత్రూంలో జాయింట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు, పైప్ లైన్ ఫిట్టింగ్స్ ఫెయిల్ అయినాయి, ట్యాప్స్ ఫెయిల్ అయినాయి, కంటిన్యూస్గా వాటర్ వెళ్ళడం వల్ల అది బాత్రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల మీకు బిల్డింగ్ ప్రాపర్టీ చాలా డ్యామేజ్ అయింది. ఆ కారిడార్స్, బీమ్స్, కాలమ్స్ అంతా పోయినాయి. సో దానివల్లనే దీనికి మీరు ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది మా ఇన్స్పెక్షన్ తర్వాత. సో దీని ద్వారానే మేజర్గా డ్యామేజ్ జరుగుతుంది. అంటే మీరు నెగ్లెక్ట్ చేసారు కదా, చెప్పండి ఎక్కడ నెగ్లెక్ట్ జరిగిందో. మేము ఇటు కరెక్ట్ మానిటరింగ్ చేయకపోవడం ఫస్ట్ మిస్టేక్. ఓకే. దీని గురించి అవగాహన లేకపోవడం సెకండ్ మిస్టేక్. ఓకే. థర్డ్ ప్రాపర్ టెక్నీషియన్ పెట్టుకొని చేసుకోకపోవడం కూడా ఒక మిస్టేక్ దీంట్లో. ఓకే. ఈ 3 సరి చేసుకుంటే మన బిల్డింగ్ కూడా లైఫ్ వస్తుంది. ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చాం కాబట్టి ఎవ్రీ 15 days ఒకసారి 20 days ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనకు బిల్డింగ్ లైఫ్. ఎందుకంటే ఒక ట్యాప్ డ్యామేజ్ అయినా, ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక ట్యాప్ డ్యామేజ్ అయినా కూడా లాంగ్ రన్లో అది బిల్డింగ్ మొత్తంకి ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట. ఒక ప్లంబింగ్ లైన్ బ్లాక్ అయినా వాటర్ అనేది పైకి వచ్చి ఫ్లోర్ మీద ఫ్లో అవుతుంది, ఇందాక చూసాం. అట్లాంటివి ఏంటంటే మనం మానిటరింగ్ చేసుకుంటే, రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటే మన ప్రాపర్టీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. లేదంటే ఒక 100 సంవత్సరాలకు డిజైన్ చేసుకున్నది మనం ఒక 20, 25, 30 సంవత్సరాల లోపలనే బిల్డింగ్ లైఫ్ అనేది పోతుంది, కంప్రమైజ్ అయిపోవాలి ఇంకా. సో ఈరోజు ఇంత ప్రాపర్టీని కట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఇప్పుడు ఈరోజు ఈ పెరిగిన ప్రైజెస్లో ఇక్కడ ఈవెన్ ఇంప్లిమెంటేషన్ కూడా కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, లేబర్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి ఈ హైదరాబాద్ నియర్ బై టౌన్స్ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మ్యాన్ పవర్ అనేది చాలా ఇష్యూ, షార్టేజ్ అనేది ఉంటుంది. మొత్తం బయట నుంచి వస్తారు లేబర్. సో అయినా కూడా చాలా డిమాండ్, లేబర్ డిమాండ్ అనేది ఎంత పెరిగిపోయింది. సో ఇప్పుడు మనకి ఎలివేషన్ కంప్లీట్ చేసినాం కదా, ఎలివేషన్ పార్ట్ ఒకటి మీకు హ్యాండ్ ఓవర్ చేసినాం ఇనిషియల్గా. సో దీని మీద మీ కామెంట్ ఏంది, ఎట్లా అనిపించింది మీకు మా వర్క్? బాగుంది. ఇప్పుడు మేము పాత బిల్డింగ్ చూసినాము, ఇప్పుడు రీమోడలింగ్ అని చూసినా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ ఎలివేషన్ చూసినాక కూడా మాకు చాలా మంది అడుగుతున్నారు, ఎవరు చేసినా కూడా అడుగుతున్నారు. అవునా? ఓకే. సెకండ్ మాకు చాలా మంచిగా అనిపించింది అండి. ఓకే. సో అంటే మీ సహకారం అందింది ఇక్కడ బిల్డింగ్కి. మీరు మాకు ప్రొవైడ్ చేసిన బడ్జెట్ కావచ్చు, మీరు మా మీద ఉంచిన నమ్మకం కావచ్చు, 100% దాన్ని మేము నిలబెట్టుకుంటాం. డెఫినెట్గా మేము మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా వర్క్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ జనరల్గా వర్క్ అగ్రిమెంట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మేము మార్కెట్లో 16 years నుంచి ఉన్నాం. 16 years నుంచి కూడా మేము ఈరోజు మార్కెట్లో ఇదే పొజిషన్లో నిలబడడానికి రీజన్ ఏంటంటే, బికాస్ ఆఫ్ ఓన్లీ అవర్ కమిట్మెంట్ అండ్ అవర్ డెడికేషన్ ఆన్ వర్క్. సో మీకు ఇచ్చిన అవుట్పుట్, మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేము ప్రతి స్టెప్లో కూడా మేము ఫోకస్ చేస్తుంటాం, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం ప్రతి స్టెప్లో కూడా. సో దానివల్ల ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇప్పుడు దీని లైఫ్ వచ్చేసి మీకు మినిమం 7 to 10 years ఉంటుంది. సో ఎవ్రీ 7 yearsకి ఒకసారి మీరు దీనికి అట్మాస్ఫియర్, ఇప్పుడు ఇంత ఎండలు, వాతావరణ ప్రభావం దీనిపైన పడుతుంటుంది. సో దీన్ని మీరు ఎవ్రీ 7 yearsకి ఒకసారి సిమిలర్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటర్ ప్రూఫింగ్ కమ్ డెకరేటివ్. ఇప్పుడు చాలామంది పెయింట్ చేశారా అని అడుగుతారు. పెయింట్ కాదు ఇక్కడ చేసింది మనం వాటర్ ప్రూఫింగ్. వాటర్ ప్రూఫింగ్లోనే మీకు కావాల్సిన, మీ ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్డ్ కాంబినేషన్స్, షేడ్స్ మనం మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది తడవదు వర్షానికి అండ్ ఎండ ప్రభావాన్ని తట్టుకుంటుంది, క్రాక్స్ ఓపెన్ అవ్వవు. ఓకే. హైలీ ఎలాస్టోమరిక్ ఎమల్షన్స్. ఇందులో అన్ని షేడ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ మీరు పెయింట్ వేసుకునే అవసరం కూడా ఉండదు. నార్మల్గా నార్మల్ పెయింటింగ్ అయితే దాని లైఫ్ వచ్చేసి 3 years హార్డ్లీ. ఆ తర్వాత 3 years కూడా అది వాటర్ ప్రూఫింగ్ ఉండదు. అది ఓన్లీ బిల్డింగ్ రంగు మారుస్తుంది, అంటే బిల్డింగ్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది తప్పించి దానివల్ల ఎట్లాంటి బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు మనం వాల్ పైన వాటర్ వేసి చూస్తే కంప్లీట్గా కిందికే వచ్చేస్తాయి, వాటర్ అబ్జార్ప్షన్ అనేది చేయదు, 0 వాటర్ అబ్జార్ప్షన్ అనమాట.
అండ్ ఇంకొకటి తడవదు కాబట్టి తడిసి ఎండడం ఉండదు కాబట్టి ఆ కలర్ ఫేడ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫిలిం డీబాండ్ అవ్వడము లేదా పెయింట్ లాగా మొత్తం ఇట్లా ఊడిపోవడము ఇట్లా మనం రుద్దితే పౌడర్ రావడమో జరగదు, ఎందుకంటే ఎలాస్టోమరిక్ బేస్ కాబట్టి. దీని లైఫ్ వచ్చి 7 years ఉంటుంది. సో 7th year లోపే మనము చేసుకోవాలి, ఎందుకంటే కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి డెఫినెట్గా దాని మెయింటెనెన్స్ అది చేయగలిగేంత మనకు రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. సో దాని నుంచి కొంత మనం మెయింటెనెన్స్ పెట్టుకోవాలి, అప్పుడే బిల్డింగ్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. సేమ్ మనం ఒక కార్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, సర్వీసింగ్కి కొత్తది ఇప్పుడు బ్రాండ్ న్యూ షోరూమ్ నుంచి ఒక బెంజో BMW మీరు తెచ్చుకుంటే దాన్ని 2000-10,000 kilometers మెయింటెనెన్స్ చేస్తాం కదా సర్వీసింగ్. సిమిలర్ వేలో బిల్డింగ్ కూడా మెయింటెనెన్స్ చేయాలి, చేయకపోతే బిల్డింగ్ లైఫ్ అనేది పడిపోతుంది. మరి మీకు ఈ కట్టిన బిల్డింగ్ కానీ బిల్డర్ కానీ దీని ఇంజనీర్ కానీ మీకు చెప్పలేదా బిల్డింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? 20 years నుంచి దాన్ని అట్లా అంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే లేదనే చెప్పాలి ఉన్న వాస్తవం. సో ఇప్పుడు అంటే మనం ఒకరికి ఇచ్చినాం కదా వాళ్ళు చూసుకుంటారా అని మా బిజీ షెడ్యూల్లో మేము కూడా రాకపోవడం, ఓకే, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది కదా, నెక్స్ట్ ఫాలో చేద్దాం. ఎస్. సో ఈవెన్ ఇక్కడనే కాదు, ఈవెన్ హైదరాబాద్లో అక్రాస్ ఎనీ ఏరియాలో మనకి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కూడా కట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఎవరు చెప్పరు. సో దీనివల్ల ఒక 100 సంవత్సరాలు ఉండే బిల్డింగ్ ఒక 20-25 సంవత్సరాలకే డ్యామేజ్ కండిషన్లోకి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక లైఫ్ టైం మనం ఒక హౌస్ కట్టుకున్న ఓనరు ఒక లైఫ్ టైం ఎర్నింగ్. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాలు కష్టపడి మనం దాన్ని సేవ్ చేసుకున్న అమౌంట్ నుంచి లోన్ ఫెసిలిటీస్ ద్వారా ఒక ఇల్లు ఓన్ చేసుకుంటాం. మళ్ళీ ఒక 20 years EMI కడితే అప్పుడు ఇల్లు అనేది మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తారు, అప్పుడు ఓన్ అవుతుంది మన ఇల్లు. సో అంటే ఇట్ ఈజ్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈక్వేషన్. సో అంటే ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ మన ఇల్లు అయినప్పుడు మనం దీని గురించి బేసిక్ అవగాహన అనేది మనకు ఉండాలి. ఎప్పుడు పెయింట్ చేయించాలి, ఎప్పుడు టైల్స్ రీప్లేస్ చేయించాలి, ఎప్పుడు ప్లంబింగ్ రీప్లేస్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది మనకు బేసిక్ అవగాహన లేకపోతే మన లైఫ్ టైం ఎర్నింగ్కి దెర్ ఈజ్ నో మీనింగ్ అనమాట. సో దీన్ని డెఫినెట్గా ప్రియారిటీ అనేది మనం కల్పించుకోవాలి, కల్పిస్తే మనకు బిల్డింగ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడే మనం ఈ ప్రాపర్టీని మనము మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఫార్వర్డ్ చేయగలుగుతాం. అట్లా ఇప్పుడు రీసెంట్గా మేము నిజామ్స్ కాలంలో కట్టిన బిల్డింగ్స్ కొన్ని